ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నాయి? దినాలు చెడ్డగా ఉన్నాయి. మరి ఎటువంటి స్థితిలో ఉన్నామో మీ అందరికీ తెలుసు. అయితే దినములు చెడ్డగా ఉన్నాను, సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనులు మనం ఉందాం. అందుకే ఈరోజు వాగ్దానం కూడా కీర్తనలు 90:12 వచనం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. ఈరోజు ఈ ప్రార్థన వాగ్దానంగా మనం తీసుకుందామా? చూడండి, ఒకవేళ ఒక బ్యాంక్ వాళ్ళు మీకు ప్రతి దినము 86,400 రూపాయలు వేస్తూ ఉన్నారనుకోండి, అది కూడా ఆ రోజే ఖర్చు పెట్టుకోవాలి. ఒక్క రూపాయి కూడా రేపు ట్రాన్స్ఫర్ కాదు, రేపు క్యారీ ఫార్వర్డ్ కాదు అని చెప్తే మనం ఏం చేస్తాము? 86,400 రూపాయలు ఒక్క రూపాయి కూడా మిగిలించకుండా మనం అదే పని మీద, దాన్ని ఖర్చు చేసే పని మీద మనం ఉంటాం. చాలా శ్రేష్టమైనవి మనము కొనుక్కుంటూ ఉంటాం. అలాగే యేసయ్య కూడా మన బ్యాంక్ మేనేజర్ అనుకుందాం. ఆయన ప్రతి దినము ప్రతి ఒక్కరికి 86,400 సెకండ్ల టైమును, సమయాన్ని మనకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటున్నాడు. మనకు అది ఎంతో విలువైనది. టైమ్ ఈజ్ మోర్ ప్రెషస్ దెన్ మనీ. ఎందుకంటే ఒకసారి సమయం వెళ్ళిపోతే దాన్ని తిరిగి సంపాదించుకోలేము, కానీ డబ్బు వెళ్ళిపోతే మనము ఎంతైనా మళ్ళీ ఒకసారి సంపాదించుకోవచ్చు. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ఒక శ్రేష్టమైన సమయాన్ని, ఒక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చాను. ఈ దినములో ఈ ఉదయకాలము మనం చూస్తే దాదాపు కొన్ని వేల సెకండ్లు వెళ్ళిపోయాయి. అయితే 86,400 సెకండ్లు మనము ఈ యొక్క దినాన్ని ఒక గిఫ్ట్గా మనము సంపాదించుకొని దేవుడు మనకి ఇచ్చిన దాన్ని శ్రేష్టంగా వాడుకుందాం. ఎందుకు ప్రతిరోజు కృంగిపోతాం, ప్రతిరోజు లేజీగా, నెగిటివ్గా, ఎవరో ఏదో అన్నారని వేదనతో, దుఃఖంతో, ఏడ్చుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. నిజం చెప్పాలంటే ప్రతి దినము మనము కొన్ని వేల సెకండ్లు టైంని మనం వేస్ట్ చేస్తూ ఉంటున్నాం. రేపు అది మళ్ళొకసారి క్యారీ ఫార్వర్డ్ కాదు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి సంతోషంగా, ప్రార్థన పూర్వకంగా, అందరితో కలిసిమెలిసి, ఫ్యామిలీతో, కుటుంబీకులతో, జాబ్లో, అలాగే బయట సంఘంలో ప్రతి ఒక్కరితో ఎంతో సంతోషంగా ఈరోజు ఒక గిఫ్ట్ దేవుడు నాకు ఇచ్చాడు, ఎంతో హాయిగా నేను జీవిస్తాను. అంతేకాదు, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని ఏది ముఖ్యమో, ఏది ప్రయారిటీయో దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తానని చెప్పండి. ఎవరికి కూడా మీ టైంని వారి కంట్రోల్లో పెట్టకండి. ఎవరికి కూడా మన బ్యాంక్లో ఏముందో, ఎంత ఉందో మనం ఎవరికి చూపించాం కదా. ఎలాగ జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటామో, డబ్బు కంటే విలువైనది టైం అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఈ సమయం సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి కాబట్టి జ్ఞాన హృదయం నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దామా? ఈరోజు 86,400 సెకండ్లు మనం వేస్ట్ చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా జ్ఞాన హృదయం కొరకు, ఎప్పుడు ఏమి చేయాలో సమయోచితమైన జ్ఞానం కొరకు అడుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన ఎంతో సమయము వ్యర్థంగా ముచ్చట్లో, గొడవల్లో, కొట్లాటల్లో, నెమ్మది లేని స్థితిలో, బాధలో, కృంగుదలలో, భయంకరమైన వాటి ఆలోచిస్తూ అన్ని విషయాల్లో నెగిటివ్గా, అన్ని విషయాల్లో వూండెడ్గా ఉంటున్న వారందరితో నువ్వు మాట్లాడావు. ఈరోజు నాయన ప్రభా, నీవు మాకు ఇచ్చిన సమయం సంతోషంగా నాయన ప్రభా, నీవు మాకు ఏ పని అప్పగించావు ఆ పని సంపూర్ణం చేసి అయ్యా నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. సో వాల్యూ యువర్ టైం అండి. ఈరోజు మనమందరం కళ్ళు తెరిచి లేచి ఒక నూతనమైన దినాన్ని మనం చూస్తున్నాము. అది చాలా విలువైనది, డబ్బు కంటే విలువైనది. సో చక్కగా సద్వినియోగం చేసుకోండి. బాధల్లోనూ, శ్రమలోనూ, కొట్లాటల్లోనూ ఉండకండి. సంతోషంగా దేవుని చిత్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.